మామూలుగా లేదు బాబు, ఇక్కడ ఎరగ తీసేస్తుంది బాబు. జిప్ లైన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. 10,000 ఫీట్ల పైన అయిపోయింది గైస్, మధ్యలో అయిపోయింది గైస్. ఏంటి బ్రో ఇది? అసలు వర్షం అయితే ఆగట్లేదమ్మా, కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇది చూసే ఉంటారు కదా మీరు, స్నానం చేస్తున్నప్పుడు రుద్దుకోవడానికి అనమాట. ఇది ఓపెన్ చేస్తే మన మైసూర్ శాండిల్ సోప్స్ ఎలా ఉన్నాయి అలా కూడా సోప్స్ ఉన్నాయి అనమాట. చిన్నది నాకు కూడా. ఇది పాన్ చాక్లెట్, ఇది ఆల్మండ్. కొనకుండా టేస్ట్ చేస్తున్నాం అండి అన్ని. సో గైస్, వెల్కమ్ టు కూర్గ్ డే 2. ఈ రోజు వీడియోలో మడికేరిలో ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో కూర్గ్ డే 1 మేము కవర్ చేసిన ప్లేసెస్ అండ్ మా ఫన్. మీరు మిస్ అయితే పైన కనిపిస్తున్న లింక్ ను ఓపెన్ చేసి ఇప్పుడే చూసేయండి. నేను ముందుగా రెడీ అయిపోయి టెర్రస్ మీదకి వచ్చేసా. నా డే స్టార్ట్ అయింది వ్యూతో. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో మడికేరి. మార్నింగ్ అద్దరిపోయింది. ఈ రోజు మొత్తం అదరగొట్టేద్దాం ఇదే వైపు తో. రండి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము హోటల్ సుజాతకి అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ చూసారు ఎలాగిచ్చారో, హాట్ వాటర్ అండి ఇది. లేకపోతే నార్మల్ వాటర్ పెట్టినా కూల్ అయిపోతుంది. ఇక్కడ గీ మసాలా దోశ చాలా బాగుంది భయ్య, మీరు కూడా ట్రై చేయండి, మిస్ అవ్వకండి. బ్రో పరిచయం అయ్యారు అనమాట, తెలుగు పర్సనే. ఏంటంటే తెలంగాణకి కర్ణాటక బోర్డర్ లో ఉంటారంట బ్రో. సో ఇక్కడ డాక్టర్ చదువుతున్నారు, అదిగోండి ఏదైనా గవర్నమెంట్. సో అక్కడ డాక్టర్ గా ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? 4 years ఉన్నారు కదా. టూర్ బాగుంది, వచ్చి చూడండి ఎన్ని ప్లేసెస్ బాగున్నవి. ఓకే, వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బ్రో కూడా చెప్తున్నాడు, రండి సరదాగా రండి. కూర్గ్ లో ఏంటంటే హోమ్ మేడ్ వైన్స్ అయితే తయారు చేస్తారనమాట. తయారు చేసే వాళ్ళే లోకల్ గా అమ్ముతూ ఉంటారు. ఈ షాప్ లో చూసినా మీకు కూర్గ్ లో దొరికేస్తాయి అనమాట లోకల్ వైన్స్ అనేవి. ఇక్కడ అడిగితే తెలిసిందనమాట, ఇక్కడ ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటదంట. సమ్మర్ టైమ్ లో కూడా చాలా తక్కువ ఎండే ఉంటదంట. వీళ్ళకి హైయెస్ట్ వచ్చేసి 26 degrees మాత్రమే ఎండ. ఇక్కడ మీకు మధ్యలో స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అతను ఎవరంటే మనకి ఇండియాలో ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ జనరల్ అనమాట. సో ఇతను స్టాచ్యూ ఇలా గుర్తుగా ఇక్కడ మధ్యలో పెట్టారనమాట, మడికేరి జంక్షన్ లో. బాగందేశ్వర టెంపుల్ కి అయితే వచ్చాం అనమాట. అదిగోండి టెంపుల్, అదే వెళ్ళి చూద్దాం రండి. టెంపుల్ లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకే నేను మీకు ఏం చూపించలేకపోతున్నాను. నిజంగా లోపల ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది. ఇప్పుడు మనం ఈ టెంపుల్ హిస్టరీ గురించి వెంకట్ని అడుగుదాం. స్కంద పురాణంలో ఈ క్షేత్రాన్ని భగంద క్షేత్ర అనేవాళ్ళు. ఎందుకంటే భగండ మహర్షి వచ్చి ఇక్కడ ఆశ్రమం నిర్మించారు. సో ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత దాని పేరే భాగమండలాగా మారింది. సో గైస్, ఇప్పుడు మనం బాగమండల టెంపుల్ ఎదురుగా ఉన్న త్రివేణి సంగమానికి అయితే వచ్చాం అనమాట. సో ఇదే త్రివేణి సంగమం, రండి చూద్దాం. త్రివేణి సంగమం అంటే అసలు ఏంటి నాకు తెలీదు, ఒక చెప్తావా? త్రీ అంటే వేణీస్ అంటే రివర్ ఫ్లోస్. త్రివేణి సంగమం అంటే 3 రివర్ ఫ్లోస్ ని కలిసే చోటు అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అటు సైడ్ నుంచి ఒక ఫ్లో ఉంది, ఇటు వెనకాల నుంచి ఒక ఫ్లో వస్తుంది, అటు వెనకాల నుంచి ఒక ఫ్లో వచ్చి అక్కడ కలుస్తుంది. సో ఈ 3 ఫ్లోస్ కలుస్తుంది కాబట్టి త్రివేణి సంగమం అంటున్నారు. ఓకే, రెయిన్ కోట్ వేసుకునే ఉన్నాడు అనమాట, ఎక్కడ వర్షంకి తడకుండా చాలా ప్రొటెక్షన్ గా ఉన్నాడు అనమాట. వెంకటగౌడ్ కూడా, కెమెరామెన్ కూడా అలాగే ఉన్నాడండి, రెయిన్ కోట్ వేసుకునే. ఇప్పుడు మేము తలకావేరి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. బాగుంది కదా అసలు. ఎప్పుడు రెయిన్ కోట్లు వేసుకుని తిరగాలి, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడలేదు తెలియట్లేదు అసలు. ఇక్కడ తలకావేరికి డ్రెస్ కోడ్ ఇదండి, షార్ట్ లో కూడా రాకూడదు మీరు ఇక్కడ. ఓ మై గాడ్ వాటర్ ఎంత చల్లగా ఉందో, దోలు తిరిగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. చలి అయితే ఇరగేసేస్తుంది, చుట్టూ మంచే. కావేరి రివర్ పుట్టిన స్థలం ఇదే తలకావేరి. మ్యాడ్ ఉంది అసలు. జిని ఎలా ఉంది అసలు? ఇది ఫుల్ ఫాగ్, అసలు చాలా బాగుంది. టైం చూస్తే 12:30, ఇక్కడేమో 4 AM లా ఉంది. బ్రో ఎలాగుంది? బాగుంది, నాకు అవ్వాలి. ఈ పైన శివుడు కూడా ఉంది భయ్య, గూస్ బంప్స్ అసలు. ఇక్కడ ఉన్న వెదర్ కి, చుట్టూ ఉన్న కొండలకి, అమ్మ బాబాయ్ ఇది కదా బ్రో మనం చూడాల్సిందే. నిజంగా శివుడు ఎక్కడ ఉంటే అక్కడ చల్లగా ఉంటదండి. ఇక్కడ ఉన్న ప్రతి శివుడు టెంపుల్స్ అనమాట. శివుడు ఉన్న టెంపుల్స్ అన్ని ఇలానే ఉంటాయి చూడండి. చాలా సాటిస్ఫైడ్ అనమాట. మా సాయి గారిని కడుక్కుందాం, వాడు ఎలా ఫీల్ అవుతున్నా. అన్న ఎలాగుందన్నా సాయనా? బాబోయ్, కానీ నా లైఫ్ లో ఇది ఒక బెస్ట్ వ్యూ, మర్చిపోను అసలు. మాత్రం ఎంత బాగుంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇది మాత్రం కదా ఒకటి చెప్తున్నా, కర్ణాటక పీపుల్ కి, మీరు ఈ స్టేట్ లో పుట్టి పుణ్యం చేసుకున్నారు. మీరు మాత్రం ఇలాంటి వ్యూస్ మీకు కనిపిస్తున్నాయంటే మీ పుణ్యాలు చేసుకున్నట్టే. రేపు మన మండలపట్టి పీకి వెళ్తాం, అక్కడ కూడా ఇలానే ఉంటది కదా, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అన్న ఒకసారి గో అండ్ డ్రింక్ హోలీ వాటర్ తేవాల్సింది పట్టే సమ్మేద్దు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 1000 రూపాయలు. మనం కావేరీ మాతని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ఇక్కడ నుంచి కెమెరాస్ నాట్ అలౌడ్. ఇంక ఇలా బయలుదేరిపోతున్నాం అన్నప్పటికీ సడన్ గా ఒక పెద్ద వర్షం పడిందండి. ఇప్పుడే ఎంత మంచులో వర్షంలో తగ్గడం జరిగింది. నా లైఫ్ లో నేను ఎప్పుడు వర్షాన్ని ఎంత ఎంజాయ్ చేయలేదు. చెప్తున్నాను కదా, కూర్గ్ జులై సీజన్ లో రండి గైస్. సూపర్ అంటే సూపర్ అంతే. అయ్యో బాబోయ్, ఆ మంచి ఏంట్రా బాబు అసలు. చుట్టుపక్కల 4 నిమిషాల క్రితం వర్షం పడింది, ఇప్పుడు వర్షం లేదు. 4 నిమిషాల్లో వర్షం పడి నన్ను మొత్తం తడిపింది.
దీంట్లో నా రైన్ కోట్ చూసారా ఎక్కడికక్కడ చిరిగిపోయింది నా రైన్ కోట్. అరే చందు ఎలా ఉన్నాను తెలుసా, పొలాల్లో గడ్డిలు కోసుకోవడానికి వెళ్తారు చూడు, అలా ముచ్చిగా రోడ్ వేసుకున్నట్టు భలే ఉన్నారు మనం మాత్రం. ఈ మంచు ఈ వర్షం వీటి మీద మన అమ్మాయిల రియాక్షన్ అయితే చూద్దాం. ఏంటండి మీ రియాక్షన్ ఏంటండి? మేకప్ పోయింది. అది చూసారా, జుట్టు మేకప్ వేసుకోమని చెప్పాలి నువ్వు. మేకప్ అని చేసుకోరండి గైస్. లక్ష్మి ఈ అమ్మాయి ముఖం చూపించు, ఈ ముఖం మీద లక్ష్మి ముఖం మీద ఇక్కడే ఉందా? 3 సీజన్స్ ఒకేసారి చూడాలనుకుంటే ఏం లేదు, జస్ట్ స్కూల్ నుంచి తలకా వెళ్ళి పైకి వచ్చేసేయండి సరిపోయి. సో గైస్ ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ మేము జిప్ లైన్ కి అయితే వెళ్తున్నాం. అంటే అబే వాటర్ ఫాల్స్ వెళ్ళట్లేదు, జిప్ లైన్ అయిన తర్వాత అబే వాటర్ ఫాల్స్ కి అన్నారు. ఎందుకంటే మళ్ళీ జిప్ లైన్ తొందరగా క్లోజ్ చేసేస్తారంట. జిప్ లైన్ ప్రైసింగ్ అండ్ ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి చెప్తాను. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, అక్కడ కలుద్దాం. ఓకేనా? జిప్ లైన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. రజనీ ఒక్కడే రావట్లేదు, మేము అందరం అయితే వెళ్తున్నాం అనమాట. కర్ణాటక లాంగెస్ట్ జిప్ లైన్ ఇది కూర్గ్లోనే ఉంది. అడిగాం అనమాట గోప్రో ఏమైనా ఉందంటే గోప్రో ఏం లేదు, యూ జస్ట్ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ అన్నారు. సో మ్యాక్స్ ఫోన్ అయితే పట్టుకుందాం అంటే అనుకుంటున్నాను కానీ రిస్క్ చేయలేకపోతున్నాను ఫోన్ ని. మామూలు సిద్ధమయ్యారు. అదిగో మా లక్ష్మి ఒక సీట్ తీరు, మా హాయ్ చెప్పు బ్రో. రెడీయా? కళ్ళతల అవసరం ఉంటాయి ఇప్పుడు. జిప్ లైన్ కి రెడీ అయిపోయాం. చూడాలి ఎలా ఉంటుందో. మైక్ కూడా పెట్టుకోలేదు, కెమెరా డేర్ చేసి తీసుకెళ్తున్నాను మీకు చూపించడానికి. ఏమవుతుందో తెలీదు, చూడాలి. గెటింగ్ రెడీ గైస్. దేవుడి మీదే భారం వేసాను అయ్యా. 3, 2, 1 గో. ఓకే, అప్ యువర్ లెగ్. బ్రో రికార్డ్ చేసుకొచ్చాను బ్రో నేను. అయ్యా బాబాయ్ ఏమన్నా ఉందా తెలుసా ఫీల్? అరే ఎలా ఉందిరా? సూపర్ ఎక్స్పీరియన్స్, అసలు సూపర్ ఎక్స్పీరియన్స్. అమ్మా ఎండ వచ్చిందిరా. ఎక్స్పీరియన్స్ చూసారా, మీకోసం చాలా రిస్క్ తీసుకున్నాను నేను. చెప్తున్నా ఇలా తొందరగా వచ్చేస్తా కాదు, మధ్యలో అయిపోతుంది ఎక్స్పీరియన్స్. నాకు ఏమనిపించింది తెలుసా, ఇప్పుడు నా బుర్రలో థాట్స్ అండ్ రన్ అయిపోయింది మాట. ఇప్పుడు నేను పడిపోతే ఏ మొత్తం పడతాను, కింద అంత కట్టి ఉంది, మొత్తం అనాలిసిస్ అంతా క్యాలిక్యులేట్ నేను అసలు అదేం ఇదైతే అయ్యింది, వెళ్ళిపోదాం అనుకున్నాను. ఊరికి ఎక్స్పీరియన్స్ మొత్తం లచ్చిది. రివర్ రాఫ్టింగ్ లో ఎక్స్పీరియన్స్ చేసింది, ఈ జిప్ లైన్ లో ఎక్స్పీరియన్స్ చేసింది. జిప్ లైన్ పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. మీకు రికార్డింగ్ తో ఏమి ఉండదు. మీరు కావాలి అంటే మాన్యువల్ గా మీ ఫోన్ కొంచెం రిస్క్ తీసుకుని పట్టుకుని రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే రికార్డ్ చేసుకున్నాను. అలా వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట పట్టుకునే విధానాన్ని. జిప్ లైన్ నెక్స్ట్ అయిపోయిన వెంటనే అబే వాటర్ ఫాల్స్ కొంచెం ముందుకు వెళ్ళాలి, పక్కన అబే వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ పర్ హెడ్ 10 రూపీస్ తీసుకున్నారు ప్రతి ఒక్కరికి. భలే ఉంది బ్రో ఇది. ఏంటి బ్రో ఇది? అదండి అదే వాటర్ ఫాల్స్ చూసారుగా. ఇంకొక కప్పు కాఫీ తాగేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఈ సాయి చేత కాఫీ ఇప్పించుకుంటున్నారు కదా మీరు. ఓంకారేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాం అనమాట. ఒక ప్రదర్శనం చేసి టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం. అదిగోండి అదే టెంపుల్. అసలు వర్షం అయితే ఆగట్లేదమ్మా, కంటిన్యూస్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వెంకట్ గడేడ్రా, వెంకట్ గడేడ్రా, ఆ టెంపుల్ కి వెళ్ళి ఉంటాడు రా. ఒరే ఆ టెంపుల్ కి వెళ్ళాడు రా బాబు, నువ్వు భయపెట్టకు నన్ను. హనుమాన్ టెంపుల్ కి ఇలా వెళ్ళాలన్నమాట. హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఓంకారేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్దాం అనమాట. ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అంటే ఎవరు తెలుసా? శివయ్య, నాకు తెలుసు. క్వశ్చన్ చెప్పు. హనుమంతుడు ఎవరు అవుతారు? హనుమంతుడు ఎవరు అవుతారు? శివ అవతారమా? నాకు తెలియకపో చాలా ప్లేసెస్ లో ఉండదు, కానీ హనుమంతుడి వాహనం ఉంటే ఓకే. టెంపుల్ ఆర్కిటెక్చర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎక్కడంటే లైక్ మనం ఆంధ్ర సైడ్ కాబట్టి కర్ణాటక పీపుల్ కి ఇది చాలా కామన్ అయ్యి ఉండొచ్చు. మళ్ళీ నాకు బెంగళూరులో కూడా ఎక్కడ కనిపించలేదు ఇలాంటి కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. తెలుసు కదా, గురునానక్ అలా ఉంటాయి అన్నమాట. ఓంకారేశ్వర స్వామి టెంపుల్ దర్శనం కూడా జరిగిపోయింది అనమాట. వర్షం పడుతుంది కదా, అందులో ఏముందన్నట్టు అనిపిస్తుంది మాకు. అంటే కంటిన్యూస్ గా ఈ రోజు అంతా వర్షంలో తిరిగాం అనమాట. ఓంకారేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చాక్లెట్ షాప్ కి అయితే వెళ్దాం. మన డ్రైవర్ అంటే సజెస్ట్ చేశారనమాట. టేస్ట్ చేసి ఊరికి చాక్లెట్ ఎలాగో చెప్తాను అనమాట. హోమ్ మేడ్ చాక్లెట్ కి అయితే వచ్చేసాం అనమాట. వావ్, భలే ఉంది బ్రో ఇది. ఫ్రూట్ డిలైట్ అంటే ఇది 1800 ఉంటుంది పర్ కేజీ. తినేసి చెప్పి ఎలాగ ఉందో.
చాలా రకాల చాక్లెట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మిక్స్ అన్ని కలిపి ఒక డబ్బాలో ఇస్తారు. ఇంకో ఇక్కడ డబ్బాలు చూస్తున్నారు కదా, ఇలాంటి డబ్బాలు ఇస్తారనమాట. ఈ డబ్బా ఒకటి 1800 అనమాట. సో పర్ కేజీ అనమాట. సో అన్ని టైప్ ఆఫ్ చాక్లెట్స్ అన్ని వేసి డబ్బాలో ఇస్తారు మనకి. కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంది, బట్ క్వాలిటీ బాగుంటుందని విన్నాను. ఇక్కడ మన అంకుల్ చెప్తున్నారు ఇక్కడ క్వాలిటీ బాగుంటుందని. ఇక్కడ ఈ చాక్లెట్ ఇచ్చారనమాట మన అంకులే. సో టేస్ట్ చేస్తున్నాను అనమాట, ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్మండ్, లోపల ఆల్మండ్ ఉంది. ఇది పాన్ చాక్లెట్. ఇది ఒకటి టేస్ట్ చేస్తున్నారు అన్ని ఇలాగే షాప్ మొత్తం. ఇది డార్క్ చాక్లెట్. నువ్వు డార్క్ టేస్ట్, నేను వైట్ టేస్ట్ చేస్తాను. నెంబర్ 1 డార్క్ చాక్లెట్ ఉంది నిజంగా. ఇది ఎలా చెప్పాలి అర్థం కాదు సార్. నీకు మొక్కితే బాగుంది. కొనకొన టేస్ట్ చేస్తున్నాం అండి. అన్ని ఇచ్చేస్తున్నారు, చిన్న చిన్న మొక్కలు బాగున్నాయి. కానీ ఇక్కడ ఇది చూసే ఉంటారు కదా మీరు. ఇది ఏంటంటే స్నానం చేసినప్పుడు రుద్దుకోవడానికి అనమాట. ఇవి ఏంటంటే సోపులు. ఇవి ఓపెన్ చేస్తే మన మైసూర్ శాండిల్ సోప్స్ ఎలా ఉన్నాయి అలాగే కూడా సోప్స్ ఉన్నాయి అనమాట. సో ఈ లోపల అదిగో చూస్తున్నారు కదా, చిన్న సోప్ అయితే ఉంది. ఇవన్నీ చెక్కలు, ఇవన్నీ మసాలా సామాన్లు. ఇవన్నీ మసాలా సామాన్లు. ఇవి ఇక్కడ పెద్ద పెద్ద సంచులతో ఉన్నాయి అనమాట. మీరు కావాలంటే ఇవి కూడా ఇస్తారు, ఎక్కువ కావాలి తీసుకుంటే. ఇదేంటో మరి నాకు తెలియదు. షాపింగ్ అయితే అయిపోయింది. ఇవన్నీ పార్సల్ కట్టించుకుని రూమ్కి వెళ్ళి అక్కడ తినేయడం అనమాట. ఎందుకంటే నైట్ కొంచెం అవుతుంది ఇక్కడ. మేము ఉన్న హోటల్లో ఏంటంటే వాళ్ళు కిచెన్ ప్రొవైడ్ చేస్తా అన్నారు, కానీ అన్ఫార్చునేట్లీ కిచెన్ ప్రాబ్లమ్ లో ఉండడం వల్ల మాకు ఏం ప్రొవైడ్ చేయలేదు. సో అక్కడ చెప్పాను కదా థర్డ్ పార్టీ రెస్టారెంట్స్ ఉంటాయని, వాళ్ళకి ఆర్డర్ చేసాం. బట్ అంత క్వాంటిటీ అయితే రాలేదు సార్. నిన్నట్లా తప్పు చేయకుండా ఇక్కడ కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి అనమాట. అక్కడ పార్సల్ తీసేసుకుని ఇంకా రూమ్ తీసుకెళ్ళి తిందామని అనుకుంటున్నాం అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. Day 3 వీడియోలో కలుసుకుందాం. ఈ రోజు తిరిగిన ప్లేసెస్ అండ్ వాటి లొకేషన్స్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెట్టాను, చెక్ చేయండి. అండ్ స్టే డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేశాను, అది కూడా చెక్ చేయండి. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో సీజన్ అనమాట. సో కాస్ట్ కొంచెం పెరగొచ్చు, అది కూడా మీరు చెక్ చేసుకుని వెళ్ళండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. Subscribe to Chilba Chandru.